వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ముందుగా అదేవిధంగా భారీ గజమాలతో సత్కరించబోతున్నారు. ఈరోజు శుభదినం. దీనికి చీఫ్ గెస్ట్గా షేక్ రియాజ్ గారు వచ్చారు. నెక్స్ట్ సింగరాజు రాంబాబు మా తమ్ముడు వచ్చారు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు అన్న ఇప్పుడు నాకు చాలా అంటే చాలా గౌరవం. నాకు మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నా కూడా చాలా గౌరవంగా పలకరించుకుంటాం. అండ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఎక్కడంటే చాలామంది ఏంది పదవి రాలేదు, ఏంది పదవి రాలేదు అని చాలామంది ఎన్నో రకాలుగా అనుకున్నారు. ఇక్కడ ఒకటండి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన నా న్యూస్ ప్రకారం నేను రియాజ్ గారికి ఎప్పుడో చెప్పాను, ఒక 1 వీక్ బ్యాకే. ఆయన ప్రత్యేకంగా రియాజ్ గారిని దగ్గరగా ఒక తమ్ముళ్ళగా చూస్తున్నారు. నాకు చాలా జనసేన ఆఫీసులో నాకు ఎన్నో తెలుసు. ఆయన వీళ్ళందరూ అనుకునేది వేరు, వీళ్ళందరూ తెలిసింది వేరు, నాకు తెలిసింది వేరు. 4 మాటలు చెప్తున్నాను, చెప్పకుండా మాట కూడా చెప్పాల్సి వచ్చింది, చెప్తున్నాను ఇప్పుడు రియాజ్ భాయ్. ఎందుకంటే విషయం ఏంటంటే తనని ఎంత సొంతగా తీసుకున్నారంటే ఇలాంటిది ఎన్నుకొని చూసుకొని 10 పోస్టులు ఉంటే ఆ పోస్టులో టిక్కు పెట్టి దీనికి పెట్టారు. ఇది పార్టీకి పనికొచ్చింది, కింద ఉన్న కార్యకర్తలకి అందరికి పనికి రావాలి. దీని ముద్రా లోన్స్ అని చాలా ఉన్నాయండి, చాలా చాలా దీంట్లో ఉన్నాయి. మా అందరికి ఏం చేయాలని తను ఒకటే తన కోరిక, నా కోరిక, మా అందరిది. నేను సెప్టెంబర్ 5వ తారీఖున నాకు చెప్పారండి జాయిన్ అవుతారని. నేను 11వ తారీఖు జాయిన్ అవ్వమన్నారు. కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోయి 22కి పెట్టారు. 22 తర్వాత కొన్ని కారణాల వల్ల పిలిచి నాతో మాట్లాడి ఆ రోజు 1:14 నిమిషం మాట్లాడారు నాతో, రోసి గారితో. తర్వాత 26వ తారీఖు జాయిన్ అయ్యాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఫస్ట్ ఫోన్ చేసింది మా రియాజ్ గారండి. స్టేట్ వైడ్గా దాని పదవి అనేది చాలా గొప్ప పదవి. ఎందుకంటే ఆఫీసుల్లో నెక్స్ట్ మన మంగళగిరి ఆఫీసులో ఎప్పుడు అటాచ్మెంట్ ఎక్కువ పెరిగిద్ది, అన్ని పెరిగిద్ది. తన మెంటాలిటీ ఏంటంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకుంటా అందరితో కలవడం, చేయడం, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవడం. ఈ మధ్య కాలంలో తను ఏం చేయలేకపోయాని ఫీల్ అవ్వడం చాలా సార్లు ఆ సందర్భంగా ఫీల్ అయ్యారు. దానికి అనుకూలంగా ఈ రోజు మంచిది వచ్చింది. భగవంతుడి దగ్గర కార్యకర్తలందరికీ ఉపయోగపడే పోస్టు. ఇప్పుడు దాకా మీకు తెలియదు, అందుకని ఇది కంపల్సరీగా మంచి చైర్మన్ గా మనకు వచ్చినందుకు ఆ హోదాతో నేను రమ్మన్నాను. నన్ను మన్నించి నన్ను ఇమ్మీడియట్ గా నన్ను ఓకే చేసి నా దగ్గరికి వచ్చినందుకు నా రియాజ్ నా బ్రదర్ కి నా ధన్యవాదాలు మన అందరి తరఫున. నెక్స్ట్ మన పార్టీ బలపడిద్దండి. మీరు ఎప్పుడు అనుకోవద్దు పార్టీ ముందు వేరు, పార్టీ తర్వాత వేరు. ఇప్పుడు మనకు కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ గారు బిల్డింగ్ కట్టడం వల్ల కొంత కలవలేకపోతున్నారు. అవన్నీ మంచి జరుగుతాయి. ఇప్పుడు ఎందుకు అన్ని కార్పొరేషన్స్ ఇది చైర్మన్స్ అన్ని అయిపోయిన తర్వాత మన అందరం కలిసి కలుద్దాం అన్న మెంటాలిటీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అందుకని మనందరికీ ఈ రోజు ఈ మన ప్రకాశం జిల్లాలో మన రియాజ్ గారికి జిల్లా అధ్యక్షుడిగా, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఈ రోజు ఈ పదవి రావడం అనేది మన కార్యకర్తలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ 12 సంవత్సరాల్లో రియాజ్ గారి దగ్గరికి వచ్చారు. ఇందాక చెప్పారు, అన్న చెప్పారు, ఫ్యాన్స్ నుంచి ఎవరు వచ్చినా సరే ఎంతో డెవలప్ అవుతారు. అలాంటిది రియాజ్ గారి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ దగ్గర ఉండి నిలబడి ఒక సభ్యుడిగా వాళ్ళ ఇంట్లో ఉండి ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ నడిచి ఒక నెంబర్గా ఉండి, సొంత నెంబర్గా ఉండి ఆయన చేశారు. ఎంతో కష్టపడ్డారు. ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా నాతో చాలా సార్లు మాట్లాడారండి రియాజ్ గురించి. చాలా కష్టపడతాడు, నాతో
ప్రతి ఇంటి గడప ఎక్కాడు దిగాడు. రవి నేను మటుకు అవుట్సైడ్ గా ఎవరు ఎన్నైనా అనుకుని నేను రియాజ్ పేరు చెబుతున్నాను. అన్ని ఆయన కృషి ఆయన దయ అన్ని ఉన్నాయండి. మన అన్ని బ్లెస్సింగ్స్ బట్టి మన పార్టీ కూడా మన పార్టీ సభ్యులన్నా కూడా ఎంతో గౌరవం అన్ని చేస్తున్నారు. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, మనకి ఇబ్బందులు ఉంటాయి. మన ఇబ్బందులు మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే చాలా ప్రెషర్ ఎక్కువ ఉంది. లాస్ట్ 5 years గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ స్ట్రగుల్ పడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కసారి పైన పడి అడుగుతున్నారు. కానీ ఎన్ని సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం కష్టపడితే ఏ రోజుకైనా సక్సెస్ అవుతాం. నేను కూడా అంతే, బిజినెస్ లో ఎంతో కష్టపడ్డాను, అది ఈ రోజు సక్సెస్ కి మీకు వచ్చింది. ఈ రోజు సక్సెస్ కాబట్టి అందరూ ఇక్కడ కూర్చోమని మాట్లాడుకుంటున్నాం. డెఫినెట్ గా హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి రోజులు వస్తాయండి. రియాజ్ గారికి ఇంకా ముందు ముందు మంచి పదవుల్లో చూడాలని నా మిత్రుడు నా తమ్ముడు చాలా ఆనందంగా ఉంది. నాకు వచ్చిన రోజు దగ్గర నుంచి నాకు మనం మాట్లాడుకున్నాం, ఒక ½ hour ముందు కూడా మేము మాట్లాడుకున్నాం, నీకు పడింది రియాజ్ ఏ ఇబ్బంది లేదు మనకు వచ్చిందని. కానీ కరెక్ట్ గా ½ hour తర్వాత ఫస్ట్ ఫోన్ కాల్ నేను చేశాను, మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. మా ఇంట్లో సభ్యుడు వచ్చినట్లు మా కుటుంబం అందరం మా పిల్లలు మేము అందరం ఆనందపడ్డాం. అలాంటి మీ అందరూ సహకారం ఇచ్చి ఆయన పక్కనే ఉండి ఈ రోజు దాకా ఆయన్ని పాపం మీరు ఎంతో అండగా నిలబెట్టేందుకు వీర మహిళలకి అండ్ వీర మొత్తం వీరందరికీ వీర సభ్యులందరికీ నెక్స్ట్ వీర ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈ పెద్దవాళ్ళు వెనకాలండి పార్టీని ఇప్పుడు జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకొకసారి నా నమస్కారం చెప్తూ ముగిస్తున్నానండి. ఒక ప్రభుత్వంలో భాగస్వామి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాష్ట్ర లైవ్ స్టాక్ కార్పొరేషన్ గా చైర్మన్ గా ఈరోజు మీ అందరికీ నేను రావటం, జనసేన పార్టీ నుంచి మీరందరూ కూడా నాకు అభినందనలు తెలియజేయటం, మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాలనే నేను పాటించాను తప్పితే ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి నాయకుడు చెప్పినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏ రోజు నేను పనిచేయలేదు. చాలా మంది నాకు జనసేన పార్టీ పుట్టిన తర్వాత, ఎందుకంటే ప్రజారాజ్యంలో ఇంతటి ఆదరణ లేదు కానీ నాకు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా చాలా మంది అన్నదమ్ములని అక్క చెల్లెలని ఆయన నాకు ఇచ్చారు. ఎందుకంటే ఇంతమంది అభిమానాన్ని నా పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా నేను చివరి శ్వాస వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాను. ఎందుకంటే పార్టీలు మారే వ్యక్తుల్ని నేను కాదు. ఏదో ఆశించి జనసేన పార్టీలోకి నేను రావాల. ఎందుకంటే స్వయాన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట నా గురించి చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి అభిమానిగా పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగునేసి రాష్ట్ర ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటే రాష్ట్ర కోఆర్డినేటర్ గా ఆయనతో పాటు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనతో ప్రయాణించినటువంటి వ్యక్తి. దాని తర్వాత పార్టీ ప్రజారాజ్యం పార్టీ కొంతమంది ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తులు చిరంజీవి గారిని ఇబ్బందికి గురి చేసి పార్టీ విలీనం చేయాల్సిందే అని చెప్పి ఇబ్బంది పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినప్పుడు నేను ఆయన అనుచరుడుగా నేను పోయి, సార్ ఇట్లా పార్టీ విలీనం అవుతుంది కదా, మరి మా అందరి పరిస్థితి ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటి, ప్రయాణం అన్నయ్యతోనే ఉండమన్నారు. ఆ రోజు నుంచి కూడా మేము చిరంజీవి గారి మనుషుల్లాగానే ఉన్నాం. మరలా జనసేన పార్టీ పెట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి పార్టీ పెడుతున్నాను మీ ఉద్దేశం ఏందని అడిగితే, సార్ మీరు మా నాయకుడు, మీరు గతంలో ఏ విధంగా మేము ఉన్నాము, ఈ రోజు కూడా మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాం తప్పితే రెండో మాట చెయ్యము, మిమ్మల్ని కొద్దిగా నమ్మి మేము నడుస్తున్నాం సార్ అని చెప్పి. దానికి ప్రతిఫలమే ఈ దశాబ్దం పాటు కష్టానికి పవన్ కళ్యాణ్ గారు
2019లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన, అలాగే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చిన ఎన్నో లోటుపాట్లు. అంటే ఒక కొత్త పార్టీకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఒక పార్టీ రన్ చేయాలంటే అంత ఆషామాషి కాదు. కానీ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలా మంది నన్ను భుజం తట్టి, మా వీర మహిళలు కానీ, మా అక్క చెల్లెలు కానివ్వండి, మా అన్నదమ్ములు, జన సైనికులు కానీ చాలా మంది నన్ను ప్రోత్సహించినటువంటి తీరు నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ కృషి లేనిది నేను ఒక్కడిని కూడా ఏదీ చేయలేదు. ఈ రోజు నేను ఈ స్థాయికి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి వెళ్ళానంటే దాని వెనక మీ అందరి కృషి, మీ అందరి వెనుదన్నులు కూడా చాలా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మాట రాబోయే రోజుల్లో జనసేన పార్టీ గ్రామ గ్రామాన, డివిజన్ లో మనం విజయబావుట ఎగరవేసి మన పార్టీని అఖండమైనటువంటి కీర్తిలో మనందరం కూడా ఉంచేటట్టు చేయాలని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా జనసేన పార్టీ సోదరులకు, వీర మహిళలకు, అలాగే పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఆయన వ్యక్తిత్వం చూసి మన పార్టీలో చేరినప్పటి నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ గారు కూడా నాకు పూర్తిగా తోడ్పాటుగా ఉండి పార్టీ విజయవంతం చేయడంలో కూడా ఆయన ఎన్నికల తర్వాత కృషి చేసినటువంటి సందర్భం. రోజు పని వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఒకే మాట చెప్పాడు, నేను నీ శ్రేయోభిలాషిగా, మీకు అమ్మగా నేను ముందు నీకు నా కాంప్లెక్స్ లో నేను సత్కరించుకుంటాను, నువ్వు రావాలి, జనసేన పార్టీ తరఫున ముందు నేనే సత్కరిస్తానన్నప్పుడు నేను నాకు నిజంగా నోటముట మాట్లాడలేదు. ఎందుకంటే ఇంత మంది ప్రేమని నేను చూడకున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అలాగే కూటమి పార్టీలో ఉన్నటువంటి నా సోదరుడు, నా మంచి కోరుకునేటటువంటి వ్యక్తి సింగరాజు రాంబాబు కూడా మరొక్కసారి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏమి జరిగినా జనసేన పార్టీ నుంచి జరుగుతుందంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి మమ్మల్ని, మా కార్యక్రమాల్ని బయట జనాలకి చూపించినటువంటి మీడియా మిత్రులకు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. రవిశంకర్ గ్రూప్ ఆఫ్ అధినేత సోదర సమానుడు, మా ఇద్దరి మధ్య చాలా మంది తెలియదు. చాలా అన్నదమ్ములకైనా కొందరికి గ్యాప్స్ వస్తుంటాయేమో కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల్లో మిగులుతాం మేము. సోదర సమానుడు, అన్నలాంటి నాకంటే పెద్దడు కాబట్టి రవిశంకర్ అన్నకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు లైవ్ కార్పొరేషన్ గా నియమితులైన మిత్రుడు, సోదర సమానుడు షేక్ రియాజ్ గారు. నాకు రియాజ్ గారు అంటే కొత్తగా ఉంది, ఎందుకంటే చాలా ప్రేమగా పిలుస్తాను. తమ్ముడు అని, అన్న అంటాడు అన్ని మందిలో ఉన్నా. రియాజ్ గారిని ఒక్కసారి డయాస్ మీద అన్నాను, నాకు కొత్తగా అయినా రియాజ్ గారికి ఒక్క ఉదాహరణ, నమ్మితే ఎవరినైనా నమ్మి ఫాలో అయితే ఇప్పుడు కాదు ఎప్పటికైనా కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని రాజకీయాలలో ఒక్కసారి రియాజ్ గారిని చూసి మనకి ఉదాహరణకి రియాజ్ గారు అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను చూశాను 10 సంవత్సరాల నుంచి. నేను 2 పార్టీలో పనిచేశాను, తెలుగుదేశంలో పనిచేశాను, వైసీపీలో పనిచేశాను. ఈ రోజు కూడా రియాజ్ గారికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల ఒక 4 సంవత్సరాల క్రితం కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ సీట్లు పంపిణీ జరిగిన తర్వాత మేము యాదృచ్ఛికంగా ఒక ఏరియాలో క్యాన్వాస్కి వెళ్తున్నాం, వెహికల్స్లో వెళ్తున్నాం. గంటాపాలెం కాడ అనుకుంటా రియాజ్ గారు మరి నలుగురు నిలబడి జనసేన క్యాన్వాస్ చేస్తున్నారు. ఆ బండిలో ఉన్న ఒక ప్రముఖ నాయకుడు ఏంది పరిస్థితిని వ్యాఖ్యానంగా అన్నాడు. నేను విన్నదానికి ఈరోజు కష్టపడ్డవాడికి ఈ పొజిషన్ ఉండేదానికి మన రియాజ్ గారు ఉదాహరణ చెప్పి మరొకసారి
వేరే వాళ్ళు చిన్న డిస్టర్బెన్స్ కలిగిస్తే అసలు అతని స్థాయిలో అవసరం లేదు, ఒక మాట జాగ్రత్త జాగ్రత్తగా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆ వ్యక్తితో ఎన్నా నువ్వు మా అమ్మాయి స్టోర్ నువ్వు మాకు ఇవ్వకుండా అని చెప్పి అందరిలో పాపం నిజంగా అప్పుడు అనుకున్నా ఇలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటది, ఇలాంటి నమ్ముకున్న వాళ్ళు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు మంచి పొజిషన్లోకి వస్తారని చెప్పి ఆ మనస్తత్వం కలగడే మన రియాజ్ అని చెప్పి అందరికీ ఒకసారి సభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సోదరుడు షేక్ రియాజ్ గారికి రాష్ట్ర లైవ్ స్టాక్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదరులు రవిశంకర్ గారికి, అట్లాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాజీ ఎంసీ చైర్మన్ రాంబాబానికి, అట్లాగే చిట్టం ప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, షేక్ రియాజ్ గారి స్నేహితులు మిత్రులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రియాజ్ గారు పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానిగా, పవన్ కళ్యాణ్ అభిమానిగా ప్రస్థానం ప్రారంభించి వాస్తవంగా పార్టీకి ఫ్యాన్స్ ఉండేంత ప్రేమ పార్టీల మీద ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే ఫ్యాన్స్ గుండెల్లో నుంచి అభిమానం ఉంటది నాయకుడి మీద. అట్లా ఫ్యాన్స్ నుంచి వచ్చిన నాయకుడిగా 10 సంవత్సరాలు పార్టీని స్థాపించినప్పటికీ 2014లో పోటీ చేయకపోయినా 2019లో ఎన్నికల్లో పోటీ చేయటం, 24లో మన జనార్దన్ గారి గెలుపులో పనిచేయటం, ఇవన్నీ కూడా దగ్గరగా చూసాం. ఎంతో నిబద్ధతతోటి పార్టీ సైనికుడిగా పనిచేసిన దానికి గుర్తింపే ఈ పదవి పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయిలో మన జిల్లా నుంచి ఈ కార్పొరేషన్ పదవి ఇవ్వటం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం. నేను చూస్తూ ఉంటాను, నాకు పోయిన మున్సిపల్ ఎలక్షన్ దగ్గర నుంచి కూడా నాకు రియాజ్ గారితో పరిచయం, అంతకుముందు నాకు పెద్ద పరిచయం అయిపోయినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఎంతో ప్రేమగా ఉంటాం. తర్వాత మన ఈ ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా జన సైనికులు మన మహిళలు వీళ్ళందరితో కూడా అసోసియేషన్ ఏర్పడటం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో ప్రేమతోటి రియాజ్ పట్ల కానీ రియాజ్ వాళ్ళ పట్ల చూపించే ప్రేమ ఇవన్నీ కూడా ఒక కుటుంబం లాగా జన సైనికులందరూ కూడా మహిళలు కానీ ఇట్లాగే భవిష్యత్తులో కూడా మీ అందరూ కలిసిమెలిసి మీ అందరూ ప్రయాణం చేయాలని చెప్పి, అట్లాగే రియాజ్ గారికి ఇంకా మంచి పదవులు భవిష్యత్తులో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 10 ఏళ్ల పాటు ఆయనతో పాటు నడవటం జరిగింది. ఆయన చేసింది నేను చెప్పడం కాదు, పార్టీ కోసం తను ఒక సైనికుల్లా పనిచేశాడు. కష్టకాలంలో అవినీతి జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అక్రమాల మీద పోరాడిన వ్యక్తి. ఆయన వెంట నడిచిన వీర మహిళలు కానీ అభిమానులు కానీ ఎప్పటికీ మర్చిపోరు. ఆయన ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తారు. కాకపోతే కొద్దిగా అటు ఇటు ఇప్పుడు అవకాశం వచ్చింది, ఆయనతో మొదలైంది. ఖచ్చితంగా అందరికీ మంచి చేస్తారని ఆయన ఎంతో మందిని వెలుగులోకి వచ్చిన వ్యక్తి. నిజమైన నాయకుడు చెప్పిన మాట ఎవరైనా విన్నారంటే కొంతమందే వింటారు. అలా విన్నాడు కాబట్టే తనతో పాటు 10 మందిని నాయకులుగా వీర మహిళల్ని కానీ కార్యకర్తలను కానీ నా బోటోళ్ళని కానీ తయారు చేశారు. ఎందుకంటే మేమందరం సాధారణ మధ్యతరగతి వ్యక్తులు, సాధారణ అభిమానుల నుంచి వచ్చిన వాళ్ళు కరుడు కట్టిన జన సైనికులుగా ఉంటారనేది ఉదాహరణే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు. అలానే చివరిగా ఒక మాట, పార్టీ 2024 తర్వాత ఎలక్షన్ తర్వాత రవణ పార్టీలో చేరడం జరిగింది. కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు నుంచి అందరితో కలిసిమెలిసి, అంటే పార్టీ స్వార్థం కోసం పార్టీలో చేరలేదు. పార్టీ నాయకుడు పిలుపు మేరకు చేరి పార్టీ సైనికులు కానీ వీరమహిళలు కానీ అందరితో అభిమానులతో కానీ కలిసిమెలిసి కార్యక్రమాలు పాల్గొంటూ తను కూడా ఒక తోటి జన సైనికుడిగా, అంటే ఆయన స్థాయిలో ఆయన అంత అవసరం లేదు కానీ ఒక తోటి జన సైనికుడిగా పాల్గొంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. అన్న మీరు రియాజ్ అన్న ఇలానే రామలక్ష్మణ్ లాగా ముందుకెళ్ళి పార్టీ బలోపేతం కోసం కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళాలి. మీ ఇద్దరు వెంట అందరం ప్రతి ఒక్కరం నడుస్తామని తెలియజేస్తున్నాం.
అలానే కంగ్రాచులేషన్ చైర్మన్ సార్, చైర్మన్ అన్న. వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, జై జనసేన, జై జనసేన. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షేక్ రియాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రవణ నాయకత్వం, వర్ధిల్లాలి రవణ నాయకత్వం, జై జనసేన.